ఏపీ సిఆర్డీఏ రద్దు, అలాగే 3 రాజధానుల బిల్లు ఆమోదానికి సంబంధించి ఈ 2 బిల్లులను ఏపీ చీఫ్ సెక్రటరీ ఆల్రెడీ గవర్నర్ ఆమోదం కోసం పంపారు. అయితే 3 వారాల తర్వాత దీనిపై మేధోమథనం జరిగిన తర్వాత గవర్నర్ పలు రాజ్యాంగ వ్యవస్థలను ఆశ్రయించడం జరిగింది. అలాగే శాసన మండలి సెక్రటరీ ద్వారా సమాచారం తెప్పించుకోవడము జరిగింది. మరోవైపు న్యాయ సంబంధ విషయాలు ఏమైనా ఉన్నాయా అనే దానిపై కూడా కూలంకషంగా 3 వారాల పాటు ఈ బిల్లులకు సంబంధించి మేధోమథనం జరిగింది. చివరకు రాజ్యాంగ పరిధిలో లేని అంశాలను అడ్డుకోవడం చాలదని గవర్నర్ ఈ 2 బిల్లులకు ఆమోదం తెలపడం జరిగింది. దీంతో సిఆర్డీఏ రద్దుతో పాటు ఇక 3 రాజధానుల బిల్లు వ్యవహారం, 3 రాజధానుల వికేంద్రీకరణ వ్యవహారంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా ముందుకు వెళ్లేందుకు పావులు కదపడం మొదలుపెట్టింది. అయితే కనుక ఇప్పటి వరకు ఈ బిల్లు గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఈవెన్ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర శాఖలు కూడా ఆ గవర్నర్కు బిల్లులకు వ్యతిరేకంగా లేఖ రాశాయి. ఇటువైపు బీజేపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ రాయటం జరిగింది, మరోవైపు సిపిఐ రామకృష్ణ లేఖ రాయటం జరిగింది, అలాగే కేంద్రం నుంచి సుజనా చౌదరి కూడా ఇక్కడ లేఖ రాయడం జరిగింది. ఓవైపు బీజేపీ మాత్రం ఈ బిల్లులకు రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి రాష్ట్రంలో రాజధానుల ఏర్పాటు తదితర విషయాల్లో జోక్యం చేసుకోమని పదే పదే చెప్తున్నా కూడా లోకల్గా ఉన్నటువంటి ఈ జగన్ సర్కార్కు వ్యతిరేక వర్గాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా ప్రధానంగా చంద్రబాబును అనుసరించేటటువంటి మరికొందరు మేధావులు, అలాగే ఏకంగా మోడీకే లేఖ రాయడం, అలాగే గవర్నర్కే కాకుండా ఇటువైపు కేంద్రం రాష్ట్రపతికి కూడా లేఖలు రాసి దాదాపుగా ఈ బిల్లులు ఏవైతే గవర్నర్కు బిల్లులు చేరినప్పటి నుంచి కూడా ఈ బిల్లులపై ఒక వ్యతిరేకత, ఈ బిల్లులకు సంబంధించి గవర్నర్లో ఒక అభద్రతా భావం కలిగించే దృష్ట్యతో ఈ లేఖలు వెళ్ళాయనేది అందరికీ అర్థమైనటువంటి విషయం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు లేఖ రాయడం, ఆ తర్వాత అమరావతి పరిరక్షణ సమితి కూడా దీనిపై ఘాటైన లేఖలు రాయడం జరిగింది. దీనిపై ఆల్రెడీ కొన్ని పత్రికలు కూడా భారీగా ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. దీనిలో కేంద్రం పూర్తిగా జోక్యం చేసుకుంది, గవర్నర్ అడుగు ముందుకేసే పరిస్థితి లేదు, మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తప్పదు అనే విధంగా చాలా వరకు ప్రచారాలు జరిగాయి. చివరకు గవర్నర్ శైలిలో కేంద్రం దాదాపుగా ఇటువంటి క్రిటికల్ బిల్లులకు సంబంధించి గవర్నర్ కేంద్రం సలహాలు తీసుకోవడం పరిపాటిగా జరుగుతుంది. అలాగే జరిగింది కూడా. ఆల్రెడీ ఈ బిల్లులకు సంబంధించి శాసన మండలిలో 2 సార్లు దీనిపై చర్చ జరిగింది. అయితే రెండోసారి అయితే కనుక ఈ బిల్లు అసలు ప్రవేశపెట్టకుండా అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ మ్యాక్సిమం అడ్డుకోవడం జరిగింది. అయితే అయినా కూడా బిల్లు ఒక ప్రొడ్యూస్ చేస్తున్నామనేటటువంటి పందాలో ఒక బిల్లును ప్రవేశపెట్టడం, దానికి సంబంధించి ఆల్రెడీ అది అప్రూవల్ అయినా అవ్వకపోయినా శాసన మండలి పరిధిలో ఏదో నామకే వాస్తే ఉండేటువంటి శాసన మండలి అంగీకారం అయినా అవ్వకపోయినా ఒక శాసన సభలో దీనిపై ఒక బిల్లు తయారైతే కనుక అది ఆటోమేటిక్గా 14 రోజుల వ్యవధిలో ఒక ఆమోదానికి గవర్నర్ చేతుల మీదుగా నోచుకుంటుంది. మరి ఇదే పరిస్థితి ఇక్కడ జరిగింది కూడా. ఇప్పుడు రాజధానులకు వచ్చినటువంటి డోకా లేదు. రాజధానుల బిల్లు మనం ముందుగా చెప్పుకున్నట్టు గవర్నర్ నిర్ణయం ఏది తీసుకున్నా కూడా సాధారణంగా ఇంతకుముందు మనం ఒక వీడియో కూడా చేస్తున్నాం దీనికి సంబంధించి. రాజధానులకు సంబంధించి గవర్నర్ సాల్వ్ చేస్తాడు ఖచ్చితంగా. ఈ స్కోప్ కూడా ఏదైతే గవర్నర్ బిల్లులకు ఆమోదం తెలిపే స్కోపు ఖచ్చితంగా ఉంది అనేది కూడా మనం స్పష్టంగా చెప్పుకున్నాం ఇంతకుముందు వీడియోలో. అయితే ఇప్పుడు ప్రస్తుతం అదే జరిగింది. కానీ ఇంకొక చిక్కు కూడా ఇక్కడ ఉంది. ఒక న్యాయస్థానాల తరలింపు విషయంలో కొద్దిపాటి చిక్కులు మాత్రం ఎదురయ్యే అవకాశం ఉంది. న్యాయస్థానం తరలింపు అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన తర్వాత కేంద్రం ఆమోదంతో ఇది పూర్తిగా జరగాల్సినటువంటి ప్రక్రియ. ఆల్రెడీ గతంలో చంద్రబాబు నాయుడు అమరావతిలో హైకోర్టును పెట్టాలనే ప్రతిపాదన కేంద్రానికి పంపించిన తర్వాత అది కేంద్రం ఆమోదించడం, ఆ తర్వాత రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర హైకోర్టు అమరావతిలో ఉంటుందనేది ప్రకటించడం జరిగింది. అయితే కనుక ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టు ఏదైతే 3వ రాజధానిగా, న్యాయ రాజధానిగా కర్నూలులో ఏర్పాటు చేయబోయే రాజధానికి సంబంధించి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కొద్దిపాటి చిక్కులు ఈ అంశంలో మాత్రం ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే కనుక దీనికి సంబంధించి రాష్ట్రం ఇష్ట ప్రకారంగా పరిపాలనా సౌలభ్యానికి అనుగుణంగా
ఏదైతే ఇప్పుడు చాలా చోట్ల చాలా రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలు కానీ కొన్ని రాష్ట్రాలు ఇంకా పశ్చిమ పశ్చిమ భారత రాష్ట్రాల్లో కూడా చాలా ప్రాంతాల్లో రాజధాని ఒక చోట, ఆ, న్యాయస్థానాలు మరో చోట ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. చాలా చోట్ల ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే అలాగే రాష్ట్రంలో కూడా ఇప్పుడు రాజధాని, ఒక పరిపాలనా రాజధాని విశాఖపట్నం, అలాగే శాసన రాజధాని అమరావతి, ఇటువైపు న్యాయ రాజధాని ఇటువైపు కర్నూలులో ఏర్పడబోతోంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో న్యాయ రాజధానికి సంబంధించి మళ్ళీ డీనోటిఫై చేయగలిగితే రాష్ట్రపతి న్యాయ రాజధాని కూడా చిక్కులు ఎదురయ్యేటువంటి పరిస్థితి లేదు. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రాస్తే ఇది పెద్ద సమస్య అనేది కూడా కాదు. అయితే ఈలోపు రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకి వ్యతిరేకంగా వ్యవహరించేవారు కానీ, అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు రుచించిన వర్గాలు కోర్టులకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతంగా ఒక పాలసీ మ్యాటర్ ఏదైతే రాష్ట్రం ఒక ఏదైతే విభజించాలన్నా కూడా, ఓవైపు అభివృద్ధి కోసం వికేంద్రీకరణ జరగాలన్నా, ఒక రాష్ట్రాన్ని ఒక చోట ఏర్పాటు చేయాలన్నా కూడా ఖచ్చితంగా ఇది రాష్ట్ర పరిధిలోని అంశంగానే పరిగణించాలి. ఇది ఒక రాష్ట్ర పాలసీ మ్యాటర్గా భావించాల్సి వస్తుంది. మరి ఇటువంటి సందర్భంలో కోర్టులు కూడా దాదాపుగా జోక్యం చేసుకునే అవకాశాలు లేవు. ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ నడవాలంటే కనుక ప్రభుత్వంలో కొన్ని సొంత నిర్ణయాలు తీసుకోవాలి. అది కూడా పౌరులకు ఎటువంటి వారి ఫండమెంటల్ రైట్స్కు ఎక్కడా కూడా భంగం కలుగకుండా తీసుకునే నిర్ణయాలకు సంబంధించి కోర్టులు ఎక్కడ కూడా జోక్యం చేసుకోవు. అందున కూడా రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి నియమ నిబంధనలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన పక్షంలో మాత్రమే న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకుంటాయి. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక పాలసీ మ్యాటర్గా దీన్ని పరిగణించాలి. గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఒక పాలసీ మ్యాటర్గా అమరావతి రాజధానిగా ఎంచుకోవడం జరిగింది. అట్ ది సేమ్ టైం న్యాయస్థానం కూడా అదే ప్రాంతంలో ఎంచుకోవడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఒక పాలసీ మ్యాటర్గా ఒక రాజధాని విషయంలో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఇప్పుడు అప్పట్లో లేనటువంటి అడ్డంకులు ఇప్పుడు 3 రాజధానుల విషయంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఒక పాలసీ మ్యాటర్గా రాష్ట్ర ప్రభుత్వం పాలసీ మ్యాటర్గా దీన్ని పరిగణించినప్పుడు ఇప్పుడు ప్రస్తుతం అడ్డంకులు ఎదురైతే అవ్వచ్చు ఏమో, కానీ అయితే ఈ అడ్డంకులు దాదాపుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు లాగా పటిష్టంగా, ఇది మనం నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసును చూస్తే కనుక ఆది నుంచి కూడా ఈ ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తుంది. ఏదైతే ఉందో మాట తప్పను మడమ తిప్పను అనేటటువంటి మ్యాటర్, ఆ నినాదం అనేది ఆయన వ్యక్తిగతమైనది, ఆయన పార్టీకి సంబంధించింది. అయితే కనుక ఇది ప్రభుత్వంలోనూ అలాగే రాజ్యాంగపరమైన వ్యవస్థల పదవుల్లో కానీ ఇవన్నీ వర్తించదు. అందుకనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ మ్యాటర్ పూర్తిగా రాజ్యాంగబద్ధమైనది. అయితే దానికి సంబంధించి వెనక్కి తగ్గాల్సిందే. ఇక్కడ మడిమ తిప్పాల్సిన అవసరం లేదు, మాట తప్పాల్సిన అవసరం లేదు. రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువలు, న్యాయస్థానం తీసుకునేటటువంటి రాజ్యాంగబద్ధమైన నిర్ణయాలకు అనుగుణంగానే ఇక్కడ నిర్ణయాలు జరుగుతాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి వెనక్కి మడమ తిప్పాల్సిన పరిస్థితి ఇక్కడ వచ్చింది. అయితే కనుక వ్యక్తిగతమైన విషయాల్లో మడిమి తిప్పకపోవచ్చు, మాట తప్పకపోవచ్చు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన చోట కాపాడకపోతే ఇటువంటి ఎదురు దెబ్బలే తగులుతాయి. అయితే ఈ విషయాన్ని పక్కన పెడితే ఇంతటి సీరియస్నెస్ అనేది ఒక నిమ్మగడ్డ రమేష్ కుమార్ మ్యాటర్కి సంబంధించినటువంటి సీరియస్నెస్ ఇప్పుడు ఈ బిల్లులకు సంబంధించి అయితే లేదు. ఇది దాదాపుగా 80% వరకు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. ఇప్పటికి ఆల్రెడీ సిఆర్డీఏకి సంబంధించిన బిల్లులు కానీ, ఇప్పుడు ఆల్రెడీ శాసన మండలిలో ఆమోదానికి గురి కాలేదు అనేటటువంటి బిల్లులకు సంబంధించి ఏదైతే సెలెక్ట్ కమిటీకి పంపించాల్సిన బిల్లులు పంపించకుండానే మరోసారి మండలిలోకి తీసుకురావడం, ఈ వ్యవహారాలన్నింటికి సంబంధించి న్యాయస్థానాన్ని ఆల్రెడీ ఆశ్రయించడం జరిగింది. అక్కడ ఆల్రెడీ మళ్ళీ ఇళ్ల స్థలాలు అమరావతిలో ఇచ్చిన అంశం మీద, అలాగే రైతులు సంబంధించి వారి ఫండమెంటల్ రైట్స్కి భంగం కలిగిందనే యాంగిల్లో కొంతమంది కోర్టులకు వెళ్ళడం జరిగింది. ఈ మ్యాటర్లు అన్నీ చూస్తే కనుక న్యాయస్థానాల మ్యాటర్ ఓవైపు కొనసాగుతున్న తాజాగా గవర్నర్ ఇచ్చినటువంటి ఆమోదానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక బూస్ట్ లాగా ఇది ఉపకరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆల్రెడీ అర్ధరాత్రి ఉత్తర్వులు ఇచ్చి నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేతిలో
ఒక గట్టిగా ఎదురు దెబ్బతిన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ తీసుకున్నటువంటి ఈ 3 రాజధానులు అలాగే సిఆర్డీఏ రద్దు బిల్లు ఆమోదానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఊరటగా భావించాల్సి. అయితే భవిష్యత్తులో చిన్న చిన్న అవరోధాలు అయితే ఎదురవుతాయి అనేది మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఈ బిల్లు మనం ఇంతకుముందు వీడియోలో ఏదైతే చెప్పామో అదే ఆచితూచి అదే విధంగా గవర్నర్ కూడా మనం ఎలా చెప్పామో అదే విధంగా ఈ బిల్లులకు సంబంధించి ఎక్కడ కూడా గవర్నర్ పూర్తి స్థాయిలో న్యాయ సలహాలు రాజ్యాంగబద్ధమైన నిర్ణయాలు తీసుకుంటారు. కేంద్రంలో నిపుణులతో సంప్రదించినా కూడా కేంద్రం చెప్పేది కూడా 3 రాజధానుల బిల్లును సమర్థిస్తుంది. ఇది ఎవరి పరిధిలోనిది కాదు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి సంబంధించింది. ఇది రాజ్యాంగంలో క్యాపిటల్ అనే పదం అనేది అసలు ఎక్కడా లేదు. కాబట్టి ఇప్పుడు రాజ్యాంగానికి రాజ్యాంగబద్ధంగా వెళ్లాల్సిన అవసరం ఉంటే వెళ్ళాలి. కానీ ఇది రాజ్యాంగబద్ధంగా వెళ్లాల్సిన అవసరం లేనటువంటి సబ్జెక్ట్ ఇది. ఏదైతే రాజ్యాంగంలో ఒక పౌరుల పరిరక్షణ మాత్రమే రాజ్యాంగం చూస్తుంది ఎక్కడైనా కూడా. అయితే ప్రభుత్వం ఒక పాలసీ మ్యాటర్గా రాజధాని 3 రాజధానుల బిల్లును ఒక పాలసీ మ్యాటర్గా తీసుకుంది. కాబట్టి ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగిలే అవకాశాలు చాలా తక్కువ. అయితే చిన్న చిన్న అవరోధాలు అయితే కోర్టులకు వెళ్ళడం ఈ వ్యవహారాలన్నీ ఒకవైపు కొనసాగుతున్నా ప్రస్తుతానికి తక్షణమే రాజధానిని మార్చుకునేటటువంటి వెసులుబాటు జగన్మోహన్ రెడ్డి సర్కారుకు మాత్రం తాజాగా లభించడం ఒక ఊరటగానే భావించాలి.